కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ 10th క్లాస్ అర్హతతో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 10th డిగ్రీ, డిఫార్మసీ లేదా బీఫార్మసీ, డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ వంటి విద్యార్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు గ్రామాల్లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, పట్టణాల్లో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మిగతా వివరాలను నోటిఫికేషన్లో చూద్దాం. మొత్తం ఖాళీలు 2 నోటిఫికేషన్లలో 58. ఇందులో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 40 పోస్టులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 18 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ 23rd 2025 నుండే సబ్మిట్ చేయవచ్చు. 3rd February 2025 చివరి తేదీ అప్లికేషన్ సబ్మిట్స్కి. ఈ జాబ్స్కి ఏజ్ వచ్చేసి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడి వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎన్సీసీ హూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎన్సీసీ వారికి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక పోస్టుల వివరాలు చూద్దాం. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ 10 వ్యాకెన్సీస్ ఉన్నాయి. వీటికి మస్ట్ పాస్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ, డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇంటర్మీడియట్ వొకేషనల్స్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year అప్రెంటిస్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అవుట్సోర్సింగ్ బేస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ పాస్ 10th ఆర్ ఈక్వలెంట్, 10th లేదా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫిమేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫార్మసిస్ట్ 7 వేకెన్సీస్ కాంట్రాక్ట్ బేసిస్. మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, పాస్ ఇన్ డిఫార్మసీ ఆర్ బీఫార్మసీ, 10th పాస్ అయి ఉండాలి. అలాగే డిఫార్మసీ లేదా బీఫార్మసీ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది కాంట్రాక్ట్ బేసిస్. మస్ట్ పాస్ డిఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ, ఇంటర్మీడియట్ వొకేషనల్ వారు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్షిప్ 1 year చేసి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 6 వేకెన్సీస్ అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉన్నాయి. మస్ట్ పాస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ సబ్జెక్ట్ విత్ కంప్యూటర్స్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీతో పాటు 1 year పీజీడీసీఏ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 4 పోస్టులు ఉన్నాయి అవుట్సోర్సింగ్ బేసిస్లో. మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్, ఎస్ఎస్సి లేదా 10th పాస్ అయి ఉండాలి. ఆయా పోస్టులకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా రెండిట్లోనూ 58 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫీ వివరాలు చూద్దాం. 300 రూపీస్ ఫీజు చెల్లించాలి, డీడీ రూపంలో చెల్లించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు జిల్లా ఏలూరు పేరు మీద డీడీ తీసి అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి ఎటువంటి ఫీ లేదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఈ జాబ్లోకి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్, 75% మార్క్స్ మీ క్వాలిఫికేషన్ ఆధారంగా ఇస్తారు. అప్ టు 10 marks వెయిటేజ్ ఉంటుంది. 1 mark పర్ కంప్లీటెడ్ ఇయర్, 10 marks వెయిటేజ్. నెక్స్ట్ వెయిటేజ్ 15% మార్క్స్ అప్ టు కోవిడ్-19లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వారికి ఈ మార్క్స్ ఇస్తారు. 2.5 marks
per 6 months in tribal area, 2 marks per 6 months in rural area, 1 mark per 6 months in urban area. నెక్స్ట్ శాలరీ వివరాలు చూస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000 నుండి 34,000 వరకు జీతాలు చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్లు ఉండవు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి అవేనండి ఎస్ఎస్సి, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ అప్లికబుల్ ఉంటాయి. ఇలా అన్నీ జత చేసి ఫీ 300 రూపీస్ డీడీ తీశారు కదా, అది కూడా జత చేసి ఫిబ్రవరి 3వ తేదీ లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఏలూరు నందు సబ్మిట్ చేయాలి. మీకు అర్హత ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.